ఎంతో హెల్తీగా ఉన్న ఫిమేల్ డాగ్ అండి. కంప్లీట్‌గా హెయిర్ అంతా పోయి బ్లీడింగ్ దురదతో గీరుకున్నప్పుడు మొత్తం బ్లీడ్ అయ్యి స్మెల్ వచ్చేది డాగ్ దగ్గర. అది కిస్కిన్ ఆయింట్మెంట్ పెడితే కొంచెం కూల్‌గా ఉండి గీరుకోవడం ఆపేస్తారంటే కిస్కిన్ ఆయింట్మెంట్ కూడా అప్లై చేశానండి బాగా. ఆ స్కిన్ను జుట్టు రాలిపోయిన దగ్గర బాగా గీరుకునేది. బ్లీడింగ్ అయ్యి బ్లడ్ కూడా వచ్చినప్పుడు గాయాలు ఎక్కువైపోయాయి మొహం మీద అంతా. కిస్కిన్ ఆయింట్మెంట్ మొత్తం అప్లై చేసి నియోమిక్ టాబ్లెట్స్ వేశానండి. 2 వేయాల్సొచ్చింది ఒక 20 డేస్ గ్యాప్‌లో. మొత్తం క్యూర్ అయిపోయి ఇప్పుడు హెయిర్ వస్తుందండి డాగ్‌కి. ఇంత ప్రాబ్లంగా ఉండేది డాగ్. ఆయింట్మెంట్ బాగా పనిచేసిందండి. టాబ్లెట్ నియోమిక్ కూడా చాలా బాగా పనిచేస్తది. చాలా డాగ్స్ వేసాము. కొంతమంది కొన్ని డాగ్స్‌కి పని చేయట్లేదన్నారు. నేను వేసిన డాగ్స్‌లో కూడా కొన్ని డాగ్స్‌కి పని చేయలేదండి. ఎలర్జీ అసలు ఏమాత్రం క్యూర్ కాలే. ఒక 100 డాగ్స్‌కేస్తే ఒక 4, 5 డాగ్స్ క్యూర్ కాలేదు కానీ 96 డాగ్స్ వరకు యావరేజ్‌గా క్యూర్ అయిపోయేవి అన్నీ కూడా. ఇది ఎంత హెల్తీగా అయిందంటే అండి, ఇప్పుడు లాస్ట్‌లో ఉంది వీడియో. మొత్తం క్యూర్ అయిపోయి జుట్టు కూడా వచ్చేసింది డాగ్‌కి. ఈ అన్ని ఊర్లలో ఉన్న యానిమల్ లవర్స్ అక్కడ ఉన్న డాగ్స్ సమస్యల గురించి మస్తు వీడియోస్ పోస్ట్ చేస్తున్నారండి. చాలా గ్రేట్. అందరూ అన్ని ఊర్లలో అలా ఉండబట్టే కొన్నైనా బ్రతుకుతున్నాయండి. మొన్న పెట్టాను కదా మన ఫిలిం నగర్లో డాగ్ కణితి ఏర్పడి పొట్ట కింద, ఆ డాగ్ని కూడా సేవ్ చేసి రిస్క్ చేశారండి. ఇవాళ హాస్పిటల్కి వెళ్తుంది ఆ డాగ్. మొన్న నెల్లూరులో డబ్బా ఇరుక్కుపోయిన డాగ్ను సేవ్ చేశారు, రిమూవ్ చేశారు. మహబూబ్ నగర్లో డబ్బా ఇరుక్కున్న డాగ్ని రిమూవ్ చేశారు. అవన్నీ వీడియో పెట్టాము చూసి, అంటే కామెంట్స్లలో అప్డేట్ ఏంటి అని అడుగుతున్నారు అన్ని కామెంట్స్ అన్ని ఆ వీడియోకి సంబంధించి. అవన్నీ సేవ్ అయిపోతున్నాయండి. అంటే రెస్క్యూ చేస్తున్నారు, తీసుకెళ్తున్నారు, హాస్పిటల్ తీసుకెళ్తున్నారు, కెనల్లో పెడుతున్నారు, ట్రీట్మెంట్ జరుగుతుంది. అన్నీ ఏది కూడా పెండింగ్ అక్కడ లేదు. నేను పెట్టిన వీడియోలో అన్నీ సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోయాయి. చూడండి ఈ డాగ్ ఇప్పుడు నేను ఆ ట్యాబ్లెట్ వేసి ఆయింట్మెంట్ పెట్టిన డాగ్ అండి. ఎంత హెల్తీగా అయిందో చూడండి. కిస్కిన్ ఆయింట్మెంట్ పెట్టి నియోమిక్ టాబ్లెట్స్ 2 వేశానండి. ఇక ఇప్పుడు ప్రాబ్లం లేదండి డాగ్. ఎంతో సఫర్ అయిందండి. గీరుకొని స్మెల్ వచ్చి ఎవరు దగ్గరకు రాని